హాయ్ అండి, అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మా చిన్నప్పటి నుంచి శ్రావణ శుక్రవారాలు అంటే పార్వతీదేవి గుడికి వెళ్ళి పళ్ళు కాయలతో అమ్మవారికి వడి నింపేసి ఇంటికి వచ్చేసేవాళ్ళమే. కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ ఇంట్లోనే లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారాల్లో పూజించుకుంటున్నారు. నేను కూడా అలానే పూజ చేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే లలిత అమ్మవారిని పూజించుకుంటున్నాను. నాకు తోచిన దాంట్లో రెగ్యులర్గా నేను ఎలా ప్రతి శుక్రవారం చేస్తానో అలానే చేసుకుంటాను అనమాట. ఈ వారం కూడా అలానే చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వారం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మా అమ్మమ్మ కొంట్లో బాగాలేదు కాబట్టి ఆవిడ సేవ అనేది ఉంటుంది కాబట్టి నాకు అసలు అవ్వదు. అందుకనేసి ఈ వారం చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వారం అయితే అవుతుందో లేదో అది కూడా చెప్పలేను అనమాట. అది నా లక్ మీద ఆధారపడి ఉంది. ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు సహస్రనామాలు కాగడాలతో పూజ చేసుకున్నాను. తర్వాత పళ్ళు కాయలు పెట్టేసి నైవేద్యంగా హల్వా ప్రిపేర్ చేసి పెట్టాను. ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే కొబ్బరికాయ కుళ్ళిపోయింది పగలగొట్టేటప్పుడు. మా ఆయన తేవడమే అలాంటిది తెచ్చాడు, మరి ఇంకేమో తెలియదు. ఇక అంతా భగవంతుడి దయ అనుకోవడమే. ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు నేను కట్టుకున్న శారీ ఇంకా బ్లౌజు మా మ్యారేజ్ డేకి తీసుకున్నాను మీషోలోను. చాలా రీజనబుల్ రేటు. శారీ స్మూత్గా ఉంది, అలాగే బ్లౌజ్ హెవీ వర్క్తో ఎక్సలెంట్గా ఉందన్నమాట. శారీలోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్మూత్గా కూడా ఉన్నది. ఇలాంటి పూజల రోజుల్లో డే మొత్తం పేర్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే లింక్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.